లూజ్ టాక్తోనే గతంలో అమెరికా మహిళల యొక్క అభిమానాన్ని కోల్పోయి ఓటమి పాలయ్యాడు ట్రంప్. ఇప్పటికీ ఆ లూజ్ టాక్ ఎస్పెషల్లీ మహిళల పట్ల అతని నోటి దురుసు మాత్రం ఆగదు. తాజాగా చూస్తే కమలా హ్యారిస్ గురించి అతను చేసిన వ్యాఖ్యలు, అసహ్యకరమైన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమైనవి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ మీద రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యక్తిగత విమర్శలు దిగారు. గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన శనివారం పెన్సిల్వేనియా సభలో ఆమె నవ్వు మీద వ్యాఖ్యలు చేశారు. హారిస్ భయంకరంగా నవ్వుతారని, ఆమె నవ్వు మీద నిషేధం ఉందని, అందుకే ఆమె నోరు మూసుకుని తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఆమె నవ్వితే చూడాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. చూడటానికి హారిస్ కన్నా తానే అందంగా ఉంటానని చెప్పుకొచ్చారు. ఇటీవల టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీ మీద హారిస్ చిత్రాన్ని ముద్రించడం మీద ట్రంప్ విమర్శలు చేశారు. ఆమె ఫోటోలు సరిగా ఉండవని, అందుకే కవర్ పేజీ మీద చిత్రాన్ని ఆర్టిస్ట్తో వేయించారని వ్యాఖ్యానించారు. ఆమె ఏ విషయాన్నైనా చెత్తగా చెప్తారని విమర్శించారు. తాను బైడెన్పై బరిలోకి దిగానని, ఇప్పుడు అసలెవరో తెలియని వ్యక్తి మీద పోటీ చేస్తున్నానని వ్యాఖ్యానించుకొచ్చారు.